అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడదు. ఎందుకైతే ఎన్కౌంటర్ చేస్తే అన్న అంత పెద్ద గుడి ఉంది కదా, ఆపోజిట్ లోనే నయరా పెట్రోల్ బంక్ ఉంది, నీకు ఆడ బాత్రూమ్ ఉంది, పక్కన కేపీఎన్ ఫ్రెష్ గ్రౌండ్ ఉంది. ఓపెన్ గ్రౌండ్ లో పోయి నువ్వు గుద్దగా అడుక్కునేది ఉంటే నీకు ఎరుగుడు వస్తే ఆడ పోయి ఎరగొచ్చు కదా. ఆడనే గుడి దగ్గరనే, అమ్మవారి గుడి దగ్గరనే ఎరగాలని నీకు ఏమనిపించింది? హాయ్ హలో వెల్కమ్ టు E9 టీవీ. అండ్ మనం మల్కాజ్గిరి ఏదైతే గుడి ఇష్యూ నైట్ నుంచి జరుగుతా ఉన్నదో, ఆ ముస్లిం సంబంధించిన వ్యక్తి అక్కడికి వచ్చి అంటే గలీజ్ చేయడం అదంతా, ఎందుకంటే ఇలాంటి ఇష్యూలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మనకు బాలచంద్ర గారు ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్ గుడికి. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆయనతో, ఏం జరిగింది ఏంటి అనేది. అన్న నమస్తేనే. నమస్తే అన్న, ఏం జరిగింది ఏంది అసలు, ఇది ఎప్పుడు తెలిసింది మీకు ఈ విషయం? నిన్న రాత్రి సుమారు 8-8:30 ప్రాంతంలో ఒక అంటే స్ట్రేంజర్ ఇట్లా అని ఇక్కడ నుంచి అటు సైడ్ వెళ్తూ వాడికి ఏమనిపించింది ఏమో, గుడి దాటిన తర్వాత రిటర్న్ వచ్చేసి మన అమ్మవారి ముంగట కింద ఎక్కడైతే మేకలకు వస్తామో అక్కడ వాడు మలమూత్ర విసర్జన చేసిండు. మలమూత్ర విసర్జన ఏ విధంగా చేసినాడు అంటే, వాడి బట్టలు ఇప్పినాడు, అన్ని చేసినాడు, టోపీ మాత్రం కింద పడకుండా చేసినాడు. అదొక్కటి చూసినాక నాకు అర్థమైంది ఏంటంటే, ఇది వాంటెడ్లీ వాడు ఒక చెడు ఉద్దేశంతో చేసినాడు అని అనిపించింది. అది చేసిన తర్వాత వాడికి దేహశుద్ధి అయింది. దేహశుద్ధి అయినాక వాడిని సన్షైన్ హాస్పిటల్ తీసుకెళ్లినారు. వాడి పేరు అల్తాఫ్ అంట, భరత్ నగర్ లో ఉంటాడట. అయితే వాడు 8 నెలల నుంచి ఉన్నాడు భరత్ నగర్ లో, కానీ దానికంటే ముందు ఎక్కడి నుంచి ఉన్నాడో తెలియదు. పోలీసులు కూడా ఏంటంటే వాడు ఒక రోహింగ్యానో లేదంటే బయట బంగ్లాదేశీయో ఎవరో అయ్యుండొచ్చో అన్న చిన్న భావనతో వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. వాడు ఇప్పుడు రిమాండ్ లో ఉన్నాడు, జైల్లో వేస్తున్నారు. అయితే వీటన్నిటికీ కారణం ఏంటంటే, వాడు ఎక్కడ కూడా హిందూ దేవతల పైన ఎటువంటి మర్యాద లేకుండా ఆ విధమైన చర్య చేసిందని నా ఆలోచన. అంటే అన్న, ఇప్పుడు తరచుగా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఏనో ఒక దగ్గర ఎక్కడ చూసినా ముస్లిం వ్యక్తులే ఈ విధమైన సంఘటనలు చేస్తా ఉన్నారని తెలుస్తా ఉన్నది. ఇప్పుడు అదే ప్లేస్ లో మన హిందువులు ఉంటే ఏంది పరిస్థితి? అంటే వీళ్ళనేమో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ జైలుకి తీసుకెళ్లడం జరుగుతుంది. అదే ప్లేస్ లో హిందువులు ఉంటే ఏంది పరిస్థితి? ఇప్పుడు మీ క్వశ్చన్ దానికి సమాధానం, మనకు ఆ స్వేచ్ఛ లేదు. మన వాళ్ళు రీసెంట్ గా రవి గౌడ్ అని చెప్పేసి దర్గా హటావ్ బచావ్ అని చెప్పేసి, ఏది వేములవాడ బచావ్ అని చేసి ఒక ప్రోగ్రామ్ చేశారు. అక్కడ వాస్తవానికి వేములవాడ మల్లన్న విగ్రహం దగ్గర ఒక దర్గా ఉంది. అరే హటావ్, ఇక్కడ నుంచి ఎవరైతే ఈ దర్గాను కూల్చిన వ్యక్తికి ఆయన ఇది ఉంది అంటే ఆయన తీసుకెళ్ళి ఒక 15 రోజులు జైల్లో వేసినారు. ఏ జైల్లో ఉన్నా కూడా తెలియదు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో అంటే ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో, ఇటువంటి దుశ్చర్యలు ఎవడైతే మనకు హిందూకి అగేన్స్ట్ గా వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్స్, ముస్లింస్ కి ఫేవర్ గా చేస్తున్న స్టేట్మెంట్స్ దానికి నిదర్శనం. కాంగ్రెస్ ఏ విధంగా వాళ్ళకు సపోర్ట్ చేస్తుంది అన్నది. అంటే అనుకోవచ్చు అన్న, అంటే రేవంత్ రెడ్డి గారి పాలన ముస్లిం పాలన అవుతుందన్న వర్డ్ వాడొచ్చంటారా? 100% ఎందుకంటే రీసెంట్ గా జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం అని బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఏదైతే రాష్ట్రానికి నాయకుడు, అగ్రనాయకుడు, మనల్ని ముందుండి నడిపించే వ్యక్తి అటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడంటే, మళ్ళీ హిందువుల నాయకుడు ఎవరు? నేను ప్రశ్నిస్తున్నా రేవంత్ రెడ్డి గారిని, హిందువుల నాయకుడు ఎవరు మీరు చెప్పండి. మీరు ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం. సరే, బీజేపీ అదే మాట అన్నదంటే మతోన్మాద పార్టీ అంటారు. పోనీ ఇటువంటి చర్యలకు ఎవరైనా ముందుంటారా అంటే ఎవరు రారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని ఏ విధమైన మైండ్ సెట్ లో కాంగ్రెస్ ఇటువంటి దుశ్చర్యలు చేపిస్తుంది, అటువంటి మతోన్మాదకు సపోర్ట్ గా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు ఏ విధంగా చూడొచ్చు అన్న, అంటే ఇప్పుడు ఈ విషయాన్ని అంటే ఇదే ప్లేస్ లో ఒక దర్గాలను ఏదైనా ప్లేస్ లో ఒక హిందూ ఏదైనా మిస్టేక్ చేస్తే ఇప్పటి వరకు కొట్టి చంపేవాళ్ళు. అంటే బంగ్లాదేశ్ లో మనం చూసినాం, అంటే వర్డ్స్ అనేది కొన్ని లూజ్ టాక్ మాట్లాడిండనే ఆ మనిషిని కొట్టి చంపి చెట్టు కట్టేసి కాలబెట్టడం జరిగింది. మరి మన హిందువుల గుళ్ళలోకి వచ్చి ఇంతగనం చేస్తా ఉంటే ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? అదే చెప్తున్నా కదా, బంగ్లాదేశ్ దీపక్ అనే వ్యక్తి, ఇది సెక్యులర్ రా, నేను కూడా పుట్టింది బంగ్లాదేశ్ లో, నేను ఇక్కడ పెరగడంలో తప్పెవర్రా, నువ్వెవర్రా నన్ను ప్రశ్నించినందుకు వాడిని చంపేసి వాడిని మర్మాంగాలు కోసేసి చెట్టుకు వేలాడదీసి నిప్పు పెట్టినారు. ఆ పరిస్థితి అక్కడ ఎప్పుడైతే ఉందో, అక్కడ నిజంగా చెప్తున్నాం కదా, మన హిందువులు మోస్ట్లీ పాపులేటెడ్ హిందుస్థాన్ అని మనం చెప్పుకుంటాం. కానీ ఇవాళ నేపాల్ చిన్న దేశం, నేపాల్ వాళ్ళు ఏమని థ్రెటన్ చేస్తున్నారు, బంగ్లాదేశ్ లో మా హిందువులకు ఏదన్నా జరగరానిది ఇంకా అటాక్స్ జరిగితే ఇక్కడ మా నేపాల్ లో ఉన్న ముస్లింల పరిస్థితి మీరు ఊహించుకోలేరు అని వార్నింగ్ ఇస్తున్నారు. కానీ అదే మన దగ్గర చేయలేకపోతున్నాం. అదే మనకు వాళ్ళకు ఉన్న వ్యత్యాసం. ఇక్కడ మనం ఆ వ్యత్యాసం ఏర్పడిన కారణం మన చదువుకున్న విధానం. ఎక్కడైనా కూడా
హిందూ అంటే సెక్యులర్, ఇండియా ఇస్ అ సెక్యులర్ కంట్రీ. కానీ మళ్ళీ ఇటువంటి వాడికి ఎందుకో మళ్ళీ నిన్న మలమూత్ర విసర్జన చేసిన వాడికి ఎక్కడ మస్జిద్ కనిపించలేదు, ఎక్కడ చర్చ్ కనిపించలేదు. ఇంత స్థలం ఉంది, వాడు పాస్ చేసుకోనికి వేరే స్థలాలే లేవా? అంటే వాళ్ళకు నేర్పించేది మదర్సాలో ఏంటంటే విగ్రహ పూజ ఎవడైతే చేస్తాడో వాడిని కాఫీర్గా భావించాలి. కాఫీర్గా అంటే వాడిని చంపడానికి 100% అర్హుడు అని నేర్పిస్తారు. అటువంటి చర్యలు, అటువంటి మైండ్ సెట్ తో వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి ఇటువంటి చర్యలు జరుగుతున్నాయి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మీరు ఇదే విధంగా ఉంటే హిందువులు రాను రాను సంఘటితం అవుతున్నారు. ప్రతి ఒక్క చర్య చూస్తున్నారు. బంగ్లాదేశ్లో ఏ విధంగా హిందువులు అణచివేయబడుతున్నారో, బెంగాల్లో ఏ విధంగా హిందువులు అణచివేయబడుతున్నారో ఇవన్నీ చూస్తున్నారు. కాబట్టి మేము సంఘటితమైన రోజు మీరు మట్టిలో కొట్టుకుపోతారని నేను చెప్తున్నాను, వార్నింగ్ ఇస్తున్నాను. ఓకే, ఈ మల్కాజ్గిరి కట్టమైసమ్మ వైస్ ప్రెసిడెంట్ గా మీరు ఉన్నారు. ఇలాంటిది జరిగింది కాబట్టి మీ హిందువులుగా మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటే ముస్లిమ్స్ వాళ్ళకి ఏమైనా హెచ్చరిస్తున్నారా, లేదంటే ఇలాగే సరేలే అవి జరుగుతూనే ఉంటాయి, మనం ఏదైనా అంటే రేపు పొద్దున టార్గెట్ చేస్తారని భయపడుతున్నారు అనుకోవచ్చా? 100% భయపడేది అనేది లేదు. ఎవరైతే దేవుడు, ఇప్పటిదాకా మేము కంప్లైంట్ కూడా అదే ఇచ్చాం, మా దేవుడు మీద నమ్మకం లేని ఇవాళ వాస్తవానికి మన ప్రసాదం తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు నోట్లో వేసుకున్నారు అనుకోండి, వాడిని మన దగ్గర మీరు పర్చేజ్ చేయండి, వాని దగ్గర వస్తువులు కొనండి, వాడు కూడా మనలాగా ఎదగని, తప్పలేదు. ఎప్పుడు కూడా భారతదేశంలో మనం ఒక మంచితనం అనేది ఒకటి ఉన్నది, అదే విధంగా మనం ప్రోత్సహించాం. కానీ ఎవడైతే మన ప్రసాదం తినడో, మనల్ని చూస్తాడో, మనల్ని ఒక సమాజంలో ఒక చీడపురుగులుగా చూస్తాడో వాడిని మాత్రం మనం వదిలే ప్రసక్తి లేదు. మేము కంప్లైంట్ ఇవ్వడం కూడా అదే జరిగింది. ఇక్కడ నుంచి అక్కడ వరకు ఏ అన్యమతస్థుడు కానీ గుడికి సంబంధించిన వ్యక్తి, అంటే గుడికి సంబంధించిన ఫోటో పెట్టుకుంటే వాడు వ్యాపారం చేసుకొని, లేదు అంటే వద్దు అని ఖచ్చితంగా చెప్పాము. వాళ్ళు కూడా ఇది కన్సిడర్ చేస్తానన్నారు. అంటే ఇలాంటి సంఘటనలు జరిగితే గానీ కళ్ళు తెరుచుకోరు అనుకోవచ్చా? తప్పకుండా. అంటే ఇట్లాంటి సంగతి చరిత్రలో ఇప్పటివరకు ఎప్పుడు కాలేదు, ఇప్పుడు జరిగింది కాబట్టి మేము కండిషన్స్ పెడుతున్నాం. అంటే ఇలాంటి సంఘటనలు ఆల్రెడీ తరచుగా జరుగుతూనే ఉన్నాయి. ఇంత ముందు అక్కడే జరిగింది, మల్కాజ్గిరిలో మాత్రం ఇది ఫస్ట్ జరిగింది కాబట్టి మేము కూడా కండిషన్స్ పెట్టారు. పోలీసు వాళ్ళు కూడా అదే అడిగారు, మీరు ఏమైనా కండిషన్స్ ఉన్నాయండి ఇవి అంటే ఖచ్చితంగా పాటించేలా మేము చూస్తామని అన్నారు. వాళ్ళు ఏ విధంగా పారదర్శకత పాటిస్తారో చూస్తాం. ఓకే, ఇప్పుడు ఇలా జరిగింది కదా, అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఎలాంటిది పడితే బాగుంటదని మీరు అనుకుంటున్నారు? చూడండి, అటువంటి వాడికి నిజంగా వదిలేస్తే మా హిందూ సోదరులు చాలు వాళ్ళని చంపి బొంద పెట్టడానికి. కానీ మేము ఇక్కడ ఏంటంటే పరిస్థితి చూస్తున్నాం, అంటే వాళ్ళు సెక్షన్స్ కూడా ఏవైతే మతానికి సంబంధించి మత విద్వేషాన్ని రెచ్చగొట్టే సెక్షన్స్ పెట్టడం జరిగింది. వాడిని అయితే రిమాండ్ పంపించారు. వాని మీద పీడీ యాక్ట్ ఓపెన్ చేయమన్నారు, రౌడీ షీటర్ ఓపెన్ చేస్తా అన్నారు. ఇవన్నీ కూడా వాళ్ళు మాట ఇచ్చారు కాబట్టి మేము వెన్నుదిరిగాము, శాంతియుతంగా ధర్నా చేశాము, 10 మందికి తెలిసేలా చేశాము. గవర్నమెంట్ అఫీషియల్స్ వచ్చారు, ఒక ఆర్డీఓ గారు వస్తాన్ని రాలేకపోయారు, మిగతా వాళ్ళు రామచంద్రరావు గారు వచ్చారు, ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులు వచ్చారు, సపోర్ట్ చేశారు. కాబట్టి ఇదొక్క హెచ్చరికగా మేము చెప్తున్నాం, మున్ముందు ఇటువంటివి మల్కాజ్గిరిలో జరిగితే మాత్రం బాగుండదు అని తెలియజేసుకుంటూ. ఓకే అన్న, నేను ఏమన్నా ఫైనల్ గా ఇప్పుడు ఇదే సంఘటన అంటే నార్మల్ గా ఇప్పుడు క్రిమినల్ కేసులు ఓపెన్ చేస్తా ఉన్నారు, ఆయన మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తా అని చెప్పారు పోలీసు వాళ్ళు అని చెప్తా ఉన్నారు. నేను ఏమంటా ఉన్నా, హిందువుల గుడిలలో కావచ్చు, హిందువుల ఇలాంటి ఇంకోసారి జరగకూడదు అంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటది? ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడితే బాగుంటుందా, లేదంటే చట్టాన్ని చేతులకు తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? అదే కదా ఇప్పుడు అదే చెప్తున్నాము. ఇప్పుడు వార్నింగ్ కూడా అదే ఇచ్చాము, మీతో చేత కాకపోతే వారిని మాకు అప్పచెప్పండి, మా తమ్ముళ్ళు చాలు, హిందూ సమాజం చాలు, ఏం చేస్తారన్నది చట్ట వ్యతిరేకంగా చేస్తే ఏ విధంగా ఉంటుంది. ఇన్ని రోజులు ముస్లింలు పిచ్చోళ్ళని ముద్ర వేసి మీరు ఇది చేశారు, ఒక్కసారి హిందువులు పిచ్చోళ్ళు అయితే ఏ విధంగా ఉంటుందో వాళ్ళకి తెలియజేస్తామని హెచ్చరించాం. ఓకే, అంటే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇక్కడ, అంటే మూత్రం గాని అల్తాఫ్ అనే వ్యక్తి, అతనికి ఏంటి అంటే ఏదన్నా మైండ్ సెట్ బాగాలేదని చెప్తా ఉన్నారా? అంటే ఇది కామనే కదా, అంటే ఏదైనా జరిగినప్పుడు మైండ్ సెట్ బాగాలేదని కవర్ చేసేది అన్నది ఇప్పుడు కొత్తగా ఏం కాదు, ఇది చాలా సార్లు జరిగింది. అంటే ఎలాంటి చెప్పారు, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉందని చెప్పారు? నిన్న కూడా విచిత్రం ఏంటంటే వీడిని సన్షైన్ హాస్పిటల్ తీసుకెళ్లారు ట్రీట్మెంట్ కోసము. సన్షైన్ హాస్పిటల్ దగ్గర ఒక గస్తీ కాస్తున్న కానిస్టేబుల్ అడిగితే ఏమన్నాడంటే, వాడికి పిచ్చున్నట్టుంది సార్ అన్నాడు. పిచ్చున్నగానే మేము అందరం తిరగబడ్డాం. అంటే మీరెవరు రా బాబు ఒక పిచ్చోడిని వత్తాసు పలకడానికి, మీరేమైనా గవర్నమెంట్ నుంచి అపాయింట్ అయిన అఫీషియల్సా? ఇట్లా చేసే మా హిందూ సమాజాన్ని తక్కువ చేసేలా, సమాజంలో తక్కువ చేసేలా మాట్లాడుతున్నారు, మిమ్మల్ని మాత్రం ఇంకొకసారి అనేసరికి సారీ అని చెప్పి ఆయన పక్కకి జరిగాడు. తర్వాత మేము డైరెక్ట్ డీసీపీ గారితో చెప్పాం, సార్ ఇట్లా మీ కానిస్టేబుల్ ఆయన పిచ్చోడు అని చెప్పేసి చిత్రీకరణ చేస్తున్నారు, అది జరిగితే మాత్రం మేము పిచ్చోళ్ళు అవుతాము, మేము సమాజానికి హిందువులం ఏందని చూపిస్తామని చెప్పడం జరిగింది. అది దానికి ముస్లిం వ్యక్తి కానిస్టేబుల్? ముస్లిం కాదు, మన హిందువే.
ఓకే మన హిందువే. అంటే ఒక్కటే చెప్తున్నా బ్రదర్, అంటే పైన ఉన్న రాజు ఎట్లా చేయమంటే అట్లా చేస్తారు. వాళ్ళు ఇక్కడ నుంచి చిత్రీకరించే ఈ విధంగా చిత్రీకరించండి అంటే అదే విధంగా చిత్రీకరణ జరుగుతుంది. ఓ పిచ్చోళ్ళగా చిత్రీకరిద్దాం అనుకున్నారేమో, కానీ మేము వ్యతిరేకించాము. వాడు పిచ్చోడు కాదు అని తేలింది. వాడిని ఇప్పుడు రిమాండ్ లో పంపించారు, జైల్లో ఉన్నాడు వాడు. అన్న ఇన్ని జరుగుతా ఉన్నాయి కదా, అంటే హిందువుల మంచితనం అనుకోవచ్చా లేదంటే ఏమనుకోవచ్చు, అంటే ఏ విధంగా చూడొచ్చు? అంటే చాతగంతనం అనుకోవచ్చా లేదంటే మంచితనం అనుకోవచ్చా? అది ఏదో చెప్తున్నా కదా, ముమ్మాటికి హిందువుల మంచితనం. ఎందుకంటే ఏనాడు హిందువులు ఇప్పుడు కూడా మన వాళ్ళు వద్దంటే సరే మేమంటే కొన్ని భావాలు ఉన్న వాళ్ళు మేము వ్యతిరేకిస్తామేమో, కానీ ఇప్పటికి కూడా జాంగీర్పేట దర్గా పోతారు, తాయితలు కట్టుకొచ్చుకుంటారు. అక్కడ నుంచి మన దేవతల దగ్గర ఇస్తే నిమ్మకాయ ఇస్తే అదే సెట్ అవుతుంది. కానీ ఇప్పటికి కూడా మనము అన్ని మతాలను ఒక్కటిగా చూస్తున్నాం. అటువంటి వ్యతిరేకత లేకుండా ఉంది. కానీ ఇప్పుడు ఏవైతే గత 10-12 నెలల నుంచి మనం చూస్తున్నామో ఇదైతే తెలంగాణలో మంచిగా పరిణామాలు జరగట్లేదు. దాన్ని మనం ఖచ్చితంగా కూడా అంటే క్షుణ్ణంగా పరిశీలించాలి. ఎందుకంటే ఏ విధంగా ముత్యాలమ్మ గుడి కానీ వాడు తన్నడం ఫోర్స్ఫుల్ గా తంతాడు, వాడికి ఫుల్ నాలెడ్జ్ తో వస్తాడు, గేట్ ని తంతాడు, అక్కడ లోపల ఉన్న 2 గేట్ లోపల ఉన్న అమ్మవారిని తంతాడు. అంటే అనుకోవచ్చా దొరికితేనేమో పిచ్చోడు, దొరకకపోతే మంచోడు అనుకోవచ్చా? అదే కదా, అంటే దొరికినాక పిచ్చోని చేస్తున్నారు గవర్నమెంట్, ఆ విధంగా చేస్తే గవర్నమెంట్ హస్తం ఉంది అనుకోవచ్చు. 100% 100% లేకుంటే ఏంటండి? ఇప్పుడు ఒక్కసారి ఇప్పుడు నేను అయోధ్యలో ఒక దుశ్చర్య జరిగింది, వాడు పిచ్చోడని నేను పిచ్చోని అని చెప్పాడంట. వాడిని నిజంగా కూడా ఫిజికల్ గా పిచ్చోని చేస్తున్నాడు యోగి గారు. అంటే వాడిని కొట్టి 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 పిచ్చోని చేస్తున్నారు. ఆ విధంగా చేసిన రోజు ఎందుకు రారు దారిలోకి? ఓకే ఓకే అన్న, మీరు ఇంత ముందు ఒక క్వశ్చన్ అన్నారు, అంటే మనం దర్గాలకు వెళ్తున్నాము అండ్ ప్రతి ఒక్కటి మనం అంటే కలుపుకొని వెళ్తా ఉన్నాం హిందువులం అని మీరు చెప్తా ఉన్నారు సెక్యులర్ గా. ఇప్పుడు అదే క్రిస్టియన్స్ కావచ్చు లేదంటే ముస్లిమ్స్ కావచ్చు, మన గుడులకు గానీ మన ప్రసాదం గానీ తీసుకోరు. ఇది ఏ విధంగా చూడొచ్చు? మరి వాళ్ళని ఏ విధంగా చూడొచ్చు? అదే చెప్తున్నాను కదండి, సెక్యులర్ అనే భావనతో మనందరినీ పెంచారు. కానీ వాళ్ళకి ఒక చర్చిలో కానీ ఒక మస్జిద్లో కానీ మన మతం అనేరా, వాళ్ళ మతం వేరే, మనం వాళ్ళ దగ్గర పోయి తినొద్దు అని నేర్పిస్తున్నారు. కాబట్టి ఈ డిఫరెన్సెస్ అనేవి ఏర్పడుతున్నాయి. ఇప్పటికి కూడా హిందూస్ అందరినీ కూడా యు ఆర్ సెక్యులర్, వీఆర్ వన్ అని చెప్పి అంటున్నారు. అక్కడ సమాజంలో వచ్చేసి మాత్రం ట్రీట్మెంట్లో తెలిసిపోతుంది, మనం ఒకటి కాదురా బాబు, మీ మతం మీదే మా మతం మాదే అని గ్రహించిన రోజే హిందువులు బాగుపడతారని నా భావన. ఓకే, మీకు ఎన్ని గంటలకు తెలిసిందన్న ఈ సంఘటన జరిగిందని? ఆ అబ్బాయిని కూడా కిందేదో నాలుకేతో నాకిచ్చారు అని తెలుస్తా ఉన్నది. మీరు వచ్చిన తర్వాత జరిగిందా, మీరు రాకముందు జరిగిందా? అయితే ఏమైందంటే ఇది 100% అంటే మన హిందూ కట్టమైసం గుడి చాలా ఫేమస్ గుడి. ఒక్క బోనాల పండుగ నాడే 80,000 మంది మార్నింగ్ టైంలోనే వస్తారు. అంటే బోనాలతో అంత పవిత్రంగా ఇచ్చేస్తారు. ఆ నాకిచ్చారు అది ఇదని అంటున్నారు, అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. బట్ చేయడంలో తప్పు లేదు అని అనుకుంటాను. ఎందుకంటే ఎప్పుడైతే మా దేవి దేవతలను కించపరుస్తున్నారో, ఎక్కడైతే నువ్వు చేస్తున్నావో నీవు తినడంలో తప్పేముంటది? మా దేవి దేవతలను కించపరిచినప్పుడు వాళ్ళు చేసింది నేను 100% కరెక్టే అంటున్నా. మా తమ్ముళ్ళని నేను సపోర్ట్ చేస్తున్నాను. ఇక్కడ కూడా హిందువులని ఒక అంటే సమాజంలో చెడ్డ వ్యక్తుల లెక్కనే చిత్రీకరిస్తున్నారు. ఏంటంటే ఎక్కడ వచ్చి అటాక్ చేస్తారని మనకు ఆలోచన లేదు. మనకు కావాల్సింది వాడికి పనిష్మెంట్ చేయాలి, ఇటువంటి దుశ్చర్య జరగద్దు, వాడిని ఎన్కౌంటర్ చేయాలి. ఒక్కని చేయండి, నెక్స్ట్ టైం ఎందుకు అవుతాయి ఒక్కని ఎన్కౌంటర్ చేస్తే మున్ముందు ఇటువంటి కావు. ఒక్కని చేయండి, ఒక్కని చేసి మీ సత్తా ఏందో చూపించండి. తర్వాత హిందువులు కాంగ్రెస్ ఎవరు చేయాలంటున్నారన్న? పోలీస్ వ్యవస్థ, పోలీస్ రూలింగ్ గవర్నమెంట్ మీరే చెప్తా ఉన్నారుగా, ముస్లిమ్స్ వాళ్ళకి సపోర్టివ్ గా ఉన్నారనే విధంగా సపోర్ట్ చేస్తా ఉన్నారు. మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక దగ్గర చెప్పారని మీరే చెప్తా ఉన్నారు. మరి అంత ఇన్న తర్వాత కూడా ఇంకా రేవంత్ రెడ్డి గారు హిందువులకు సపోర్ట్ చేస్తారని ఏ విధంగా అనుకుంటున్నారు? అయితే ఇప్పటిదాకా చెప్తున్నాను కదా తమ్ముడు, ఇప్పటిదాకా కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు అన్న, మేము కూడా సపోర్ట్ చేస్తామంటే పార్టీలకు అతీతంగా మేము సపోర్ట్ చేస్తా అన్నాం కదా, వాళ్ళకి చెప్పాం మీ నాయకుడికి పోయి చెప్పండి, అటువంటి వాడిని ఒక్కసారి ఎన్కౌంటర్ చేయమనండి, మళ్ళీ ఇంకొకసారి ఇటువంటి చర్య చెయ్యాలని ఆలోచన ఎవరికి రాదు అని చెప్పాం. అదే పాటించమని రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తున్నాం, ఒక్కని చెయ్యండి, నెక్స్ట్ టైం చూడండి. చేస్తారన్న నమ్మకం ఉందా? చెయ్యాలి, చేస్తేనే కదా, లేదంటే ఈ గవర్నమెంట్ మార్చండి, యోగి లాంటి వ్యక్తులు వస్తారు, తర్వాత ఏం చేయాలో చూపిస్తారు. అన్న మీ అంటే ఈ విషయాన్ని ఎన్ని గంటలకు జరిగింది, అసలు మీకు ఎట్లా తెలిసింది, ఏంటి అసలు స్టోరీ? అసలు మాకైతే 11 o'clock తెలిసింది. నైట్ ఓకే 11 o'clock తెలిసింది. ఎట్లా అంటే ఎవరు చూసిన వ్యక్తి ఎవరు, అసలు ఏంటి? అసలు చూసిన వ్యక్తి అయితే నాకు తెలియదు అన్న. మీకేమన్నా తెలుసా ఆ వ్యక్తి ఎవరు? మేము కూడా మిడ్ నైట్ లోనే చూసినాం అన్న. తర్వాత వార్తలలో విన్నాం, ఆ పక్క పొంటే కూరగాయలు ఏదో అమ్ముతాడంట, ఇక్కడనే ఉంటాడు. కొన్ని నెలకెళ్ళి వచ్చిన ఆ అబ్బాయి కూడా ఇక్కడే ఉంటాడా? ముస్లిం వ్యక్తి అక్కడైనా అమ్ముతాడంట అన్న, కూరగాయలు ఏదో కొత్తిమీరలో ఏమో అమ్ముకుంటాడంట. వేరే వాళ్ళు చెప్తారు. ఇంకేమన్నా చేసి ఉన్నాడా ఏంటి అసలు ఆయన ఏంటి అన్న?
వాడు ఏమీ తాగలే అన్నాడు, వాడు నార్మల్ గానే ఉన్నాడు, వాడి క్యాప్ మీద ఉన్న ఇంట్రెస్ట్, వాడు చేసే చర్య పైన వాడికి ఏమీ ఇది లేదు. కాబట్టి పూర్తి అవగాహనతో వాడు చేసిన పని ప్లానింగ్ ప్రకారంగానే చేసిన 100% ప్లానింగ్ తో చేశాడు. గర్వంతోని అహంకారంతో చేసిన పనులు ఇవన్నీ అంతే కదా. గర్వం అహంకారం అనుకోవచ్చు. మరి అట్లే అనుకోవాలి కదా. మీ ఇంట్లో వచ్చి బాత్రూమ్ పోతుకుంటారా? సరే గుళ్ళం పక్క పెడదాం, ఇంటికాడికి వచ్చి పోతుకుంటారా ఎవరన్నా? ఇంటికాడిని పక్కన పెట్టి గుడి అనేది పవిత్రమైన ప్లేస్ కదా. టాయిలెట్ పోస్తేనే ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి కొడతారు. అట్లాంటిది అంత మంచి దేవుళ్ళు వచ్చేటోడు పోయేటోడు వందల మంది లక్షల మంది విజిట్ చేసే గుడిని ఏకంగా అమ్మవారి గుడి గేటు ముందుకు వచ్చి బాత్రూమ్ పోతుంటే తప్పే కదా. మల విసర్జన చేసుడు అనేది ఎంత ఈ అహంకారం కాకపోతే ఇంకేమనాలి మీరే చెప్పండి. మరి అంటే ఇక్కడ పోలీసు వారిని ఇంతగానం బందోబస్తు పెట్టి ఓకే అక్కడ మసీదుల దగ్గర పెట్టారు, ఇక్కడ గుడి దగ్గర కూడా పెట్టారు. మీతో పోలీసు వారు ఏం చెప్తా ఉన్నారు ఇక్కడ? అంటే ఇంతమంది ఎందుకు మా చేతులకు ఇవ్వండి మేము చూసుకుంటామని అడగడం జరిగిందా మీరు? లేదు, వాళ్ళ భయం అంతా ఏంటంటే ఎక్కడ బజరంగ్ దళ్ విఎస్పి అంతా కలిసి వచ్చి ఇక్కడ రప్చర్ చేస్తారు. అటువంటి సిచ్యువేషన్ కాదు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం, ప్రతిసారి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం ఏంటంటే వాడికి ఆల్రెడీ మేము రిమాండ్కి పంపించాం, వాడు జైల్లో ఉన్నాడు, మీరు నలుగురు రండి, వాడిని చూపిస్తాం, మీకు కండిషన్స్ ఏం కావాలన్నా మేము అవి ఫుల్ఫిల్ చేస్తాం, కానీ ముందు ఇటువంటి రాకుండా చేస్తాం, మీరు ఎటువంటి శాంతియుతంగా సమస్యను అడిగారు. అంటే తరచుగా జరుగుతూనే ఉన్నాయి కదా, ముత్యాలమ్మ గుడిలో కూడా జరిగింది. అంటే దీనికి ఏమన్నా మీరు చెప్తారు? అంటే ఈ ఒక్కడికి శిక్ష పడితే మిగతా ఉన్న వాళ్ళందరూ మారుతారని చెప్తా ఉన్నారా? అంటే వాళ్ళ దిక్కే ఎవరైనా వచ్చారా? ముస్లిమ్స్ దిక్కే ఎవరైనా పెద్దవాళ్ళు ధైర్యం చేస్తే బాగానే ఉండేది కదా. ఇప్పుడు బాయ్ అనేటోడు వచ్చారే, తమ్ముడు అన్న మావోడు అని చెప్పి మాట్లాడతారు. వానికి ఆలోచన లేదు కాబట్టి ఎవడు కూడా ఆ ధైర్యం అడుగు వేయడానికి కూడా ఆలోచన చేయట్లేదు. అంటే మీరు వాళ్ళ ఆలోచన విధానం ఏముందో చూసుకోండి. ఓకే, ముస్లిమ్స్ దానికి సంబంధించి యూనియన్ నుంచి కానీ ఇప్పుడు ఇది జరిగింది కదా, అసదుద్దీన్ ఓవైసీ కానీ అక్బరుద్దీన్ ఓవైసీ కానీ ఒక స్టేట్మెంట్ ఇవ్వమనండి. అరే తప్పురా, మనం దేవుళ్ళ గుళ్ళ దగ్గర పోవద్దు, ఇటువంటి చేస్తే నెక్స్ట్ టైం ఎన్కౌంటర్ చేస్తాం అని ఒక స్టేట్మెంట్ ఇవ్వమనండి. ఇవ్వగలుగుతారా? అది ఇవ్వలేని రోజు అంటే వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా కూడా అర్థం చేసుకోండి. అది ముందు మాత్రం ఒక్కటండి, వాళ్ళు ఎంత సైలెంట్గా ఉన్నారో అంతే విద్వేషంగా మేము రెడీ అవుతున్నాము. మీరు మమ్మల్ని రెచ్చగొట్టి వదిలేస్తున్నారు, మీరు ఇంకొకసారి ఇటువంటి చర్యలు జరిగితే మాత్రం మీకు తగిన శాస్తి చేస్తున్నాం, మిమ్మల్ని మట్టిలో కలిపేస్తాం. ఓకే విన్నారు కదా. బ్యాండ్ కొట్టనివారు, ఇప్పుడు మరి గుళ్ళ ముందట ఎందుకు బ్యాండ్ కొట్టనిస్తారు? ఓకే అడిగారా? ఇప్పుడు పోలీస్ వాళ్ళని అడిగారా? వాడు అడగలేదు, కానీ అది కూడా తీసుకోవాలి. మనం హిందువులం, మన గుళ్ళ దగ్గర కూడా బ్యాండ్ కొట్టనీయకుండా కొనియాలి. ఓకే అంటే ఇప్పుడు ఎవరిని అడగాలి? ఇది ఈ క్వశ్చన్ ఎవరిని అడగాలి? గవర్నమెంట్ అడగాలి. ఓకే, గవర్నమెంట్ వాళ్ళే సపోర్ట్ చేస్తారు కదా వాళ్ళకు. ఒక బ్యాండ్ పోయిందంటే మసీద్ ముందర బ్యాండ్ కొట్టకుండా ఆపుకొని పోవాలి. రెస్పెక్ట్ ఇస్తున్నాము అంటే మన రెస్పెక్ట్ అనేది వాళ్ళకి చులకనగా అనిపిస్తుంది అనుకోవచ్చు. అంతే మరి మన మంచితనమే వాళ్ళకు అది అయిపోతుంది అసలు. ఓకే, ఫైనల్ గా ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడితే బాగుంటది అనుకుంటున్నారు? పెద్దయినా శిక్షలు ఏముందన్న, ఫస్ట్ దాని రెస్పాన్స్ ఇవ్వను. ఆడ బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ అంటే ఏ ఆపద వచ్చినా ఫస్ట్ హిందూ సంస్థలే ముందుకు రావాలా? మిగతా పార్టీలు అందరూ గాజులు తోడుకొని కూర్చుర్రా? అంటే ఓన్లీ హిందూ ఏదైనా ఇష్యూ అయిందంటే పొలిటికల్ గా అజెండా తీసుకోవాలా, మళ్ళీ దాన్ని తీసుకుపోయి బీజేపీ వాళ్ళకి రుద్దాలా. ఏమన్నా అంటే బీజేపీ వాళ్ళు ఓట్ల కోసం చేస్తారు, అంటే మిగతా పార్టీలు ఏవి ఓట్ల కోసం చేస్తలేదా? దాంట్లో 9 రకాల జాతులలో ఉంటారు, అందరు కలిసి ఐక్యమత్యంగా ఉంటే ఏది కాదు. వాళ్ళ దగ్గర యూనిటీ ఏంటంటే నువ్వు ఒక్కని చేస్తే వాళ్ళు 100 మంది వస్తారు, మన దగ్గర రారు. ఎందుకంటే నా పిల్లం, నా పిల్లలు, నా సంసారం, అదొకటి ఇంపార్టెంట్ కాదు. ఆడ రేపు పొద్దున నీకు అక్కడ పక్కన ఒక ఆయనకు ఆపద వచ్చింది అనుకో, నువ్వు రా, నువ్వు ఒక్కని నిన్ను చూసి వేరేడు వస్తాడు, నువ్వే ఫస్ట్ ముంగట అడుగుకపోతే వాడు ముంగట ఎట్లేస్తాడు అడుగు చెప్పు. ఇప్పుడు ఫస్ట్ ముత్యాలమ్మ టెంపుల్ ఇష్యూ ఏమైంది, దాని మీద స్టేట్మెంట్ ఏమి ఇచ్చిర్రు? అది కానీ వరంగల్లో మొన్న శివాజీ విగ్రహాన్ని ఆలబెట్టాల్సిన అవసరం ఏముంది? ఆడ శివాజీ మొన్న రీసెంట్ గా కూడా ఇక్కడ కొల్లాపూర్ ఏరియాలో కొల్లాపూర్ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 years అయింది. ఉచిత హామీలు ఇచ్చిర్రు, పబ్లిక్ ని చూతగాలని చేసిర్రు. ఆటోలు ఫ్రీ ఆటో అన్నారు, బస్సు ఫ్రీ అన్నారు. ఇప్పుడు ఆటోలు ఆటో నడుపుకునే వాళ్ళకు వాళ్ళకు ఇబ్బంది ఉంది. ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా నేను. ఇప్పుడు 2 సంవత్సరాల వాళ్ళు ఏం చేసిరా చేయలేదా అది అంత అనవసరం అన్న. ఇప్పుడు 2000 వాళ్ళు ఎప్పుడైతే ఎలక్టెడ్ వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ అయిందో అయినప్పటి నుంచి ఎన్ని ఇష్యూస్ అయినాయి, ఎన్ని ఏం చేస్తారు, ఏం చర్యలు తీసుకున్నారు ఎన్ని ఇష్యూస్? లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుందని అంటారు. ఏడవైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ అంటారు. అంటే తుమ్ కరేతో చమత్కార్, హమ్ కరేతో బలాత్కారా క్యా? మీకో న్యాయం మాకో న్యాయమా? అంటే ఏ ఇష్యూ అయినా మీరు బురద జల్లడం తప్ప, హిందువులు అని హిందువుల మీదనే బురదలు జల్లడం తప్ప, ఏదైనా సరే హిందూ దగ్గర గుడికి ఆపద వచ్చిందంటే అందరం ఐక్యమత్యంగా ఉండాలి. ఫస్ట్ ముత్యాలమ్మ టెంపుల్ ఇష్యూ ఇంతవరకు దాన్ని సాల్వ్ చేయలేదు. అక్కడ లాఠీ చార్జ్ చేసిరు పోలీసు వాళ్ళు. ఆ పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేసిన వల్ల బజరంగ్ దళ్ కార్యకర్తలు, ఎక్కడున్న బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు వచ్చి ఏ గుడికి ఆపద వచ్చినా వాళ్ళే ముందుంటారు అన్న.
ఫస్ట్ వాళ్ళే ముందుంటారు. ఈసారి కూడా వాళ్ళే, ఇక్కడ కూడా వాళ్ళే వచ్చినట్టున్నారు. అన్న అంత పెద్ద గుడి ఉంది కదా, ఆపోజిట్ లోనే నయారా పెట్రోల్ బంక్ ఉంది, నీకు ఆడ బాత్రూమ్ ఉంది, పక్కన కేపీఎన్ ఫ్రెష్ గ్రౌండ్ ఉంది. ఓపెన్ గ్రౌండ్ లో పోయి నువ్వు గుద్దగా అడుక్కునేది ఉంటే నీకు ఎరుగుడు వస్తే ఆడ పోయి ఎరగొచ్చు కదా. ఆడనే గుడి దగ్గరనే, అమ్మవారి గుడి దగ్గరనే ఎరగాలని నీకు ఏమనిపించింది? అంత దూరం ఏమంటున్నాడు, అడిగితే ఏమంటున్నాడు? ఆడ పిచ్చోడు అంటారు ఇప్పుడు మళ్ళీ పోలీసు వాళ్ళు. చేసారా మళ్ళీ పిచ్చోడైతే అట్లా ఏడన్నా గుర్తుపెట్టుకో. ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర కూడా వాడు పిచ్చోడని సృష్టించారు. శంషాబాద్ లా, షాద్ నగర్ లో ఆయన ఏది మన షాద్ నగర్ నియోజకవర్గంలో కూడా అది కూడా పిచ్చోడని అన్నారు. ఇక అట్లనే ఎవరు ఏది చేసినా పిచ్చోడని డిక్లరేషన్ ఇస్తే ఏమనట్లేదు హిందువులని ఈ విధంగా. దాని ఇష్యూ మీరు ఏం చేస్తారో, లా అండ్ ఆర్డర్ మీరు తీసుకుంటారా, చేస్తారా? లేకపోతే హిందువులలో జాగృతి వచ్చింది, అప్పటిలేక లేరు హిందువులు, ఇప్పుడు మొత్తం చేంజ్ అయ్యారు. గత 15 సంవత్సరాలలో మోడీ ప్రభుత్వమా, కాంగ్రెస్ ప్రభుత్వమా, టిఆర్ఎస్ ప్రభుత్వమా, ఎవరి ప్రభుత్వం అవసరం లేదు. అక్కడ పబ్లిక్లల్లా అవగాహన వచ్చింది. మన హిందూ సాంప్రదాయం ఏంది, మనం పూజించే మనం ఇప్పుడు మనం ఏదైనా బండి పెట్టినా, మన ఏదైనా కార్యక్రమాలు ఉన్నాయి, మనకి 365 రోజులలో 42 పూజలు ఉంటాయి మనకు. మనం ఈడ కొంటాం పూలు, అందరినే కొంటాం. మనోడు అమ్ముతాడా? మనోడు అమ్మడు. కానీ పూలు ఈడ కొంటాం, మనం అందరినే కొంటాం. ఎందుకంటే వాడు భయ్యా భయ్యా అంటాడు, దిన్మే మయ్యా అంటాడు, రాత్మే సయ్యా అంటాడు. కరెక్టా కదా? వాడు అట్లా అంటాడు కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇలాంటిది చర్యలకు ఇంకెవరైనా పాల్పడాలంటే కూడా ఇప్పుడు వాళ్ళ వెనక ఎవరున్నా, వాళ్ళ వెనక ఎంత పెద్ద మనుషులు ఉన్నా అన్న ఒకటే చెప్తా నేను, మీ మీడియా ఛానల్ ద్వారా ఒకటే చెప్తున్నా, వానికి ఉరి శిక్ష ఇస్తారా, లేకపోతే వాని కాలు చేతులు ఇరగొట్టేసి వాని అవుటివానే చేయాలా? వాడిని చూసి వేరే నేర్చుకుంటాడు. ఇప్పుడు నువ్వు ఏందంటే వాడు ఇలా ఇక్కడ చేసిండు, రేపు వేరే సిటీలో చేయడానికి గ్యారెంటీ అని చెప్పు. బాజాబ్తో చెప్తున్నాడు. ఈ విధంగా కూడా అనుకోవచ్చు కదా, మొన్న అక్కడ మల్కాజ్గిరిలో వేస్తే ఏం చేసిర్రు అని ఇంకోరు కూడా అలా తయారవచ్చు కదా. వాళ్ళు ఆల్రెడీ అదే అంచనాలతో ముంగడ సాగుతున్నారు. ప్రతి విషయంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది. ఏడవైనా బీజేపీ వాళ్ళు ధర్నా చేస్తే బీజేపీ వాళ్ళని పట్టుకుంటారు, తీసుకుపోయి లోపడేస్తారు. మిగతా పార్టీలో ఏం చేస్తారు మరి? పార్టీకి సంబంధం లేడా? నువ్వు హిందూ కదా, యాజ్ ఎ హిందూగా, యాజ్ ఎ రిలీజన్ గా నువ్వు అలా ధరం సే కోయి బడి జాతిని అవుతాయి అంటారు చూసినావా? ఆ జాతికి మనం రెస్పెక్ట్ ఇస్తే అది మనకు రెస్పెక్ట్ ఇస్తుంది అన్న. కానీ ఇక్కడ పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు కూడా వాళ్ళ లా అండ్ ఆర్డర్ ప్రకారం వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేస్తారు కరెక్టే. మనల్ని వాళ్ళు తప్పు పడొద్దు, ఎందుకంటే వాళ్ళని తప్పు పరచబడదు. వాళ్ళు మనల్ని రెచ్చగొడితే మనం వాళ్ళని రెచ్చగొట్టచ్చు అంత మనం ఉంది శక్తి మన దగ్గర లేదా అన్న. పబ్లిక్ జాగృతి అయింది. ఎందుకంటే మేము ఒకటే అంటున్నాం, ముత్యాలమ్మ టెంపుల్ ఇష్యూ ఏం చేసిర్రు, వాడు పిచ్చోడు అనేసి ఆని లోపల వాడు అమ్మవారిని తన్నగాని వాడిని ఏమనలేదు. ఇలా వాడు సాక్షాత్ అమ్మవారిని పొద్దున్న లేస్తే మనము ఇట్లా రోడ్ మీదకి వెళ్ళి పోతే అమ్మవారిని ఇట్లా ముద్దు పెట్టుకొని పోతాం. మనం ఎందుకు మన కన్న తల్లితో సమానం అనేసి మనం అమ్మవారిని కొలుచుకుంటాం. బోనాల జాతర అయితే మనం ఇక్కడ పెద్ద గుడి ఇది. ఈ ఏరియాలో ఏ ఆపద వచ్చినా అమ్మవారే కాపాడుతుంది. మనం వరాలు ఇచ్చే తల్లి అనుకుంటాం కదా, అట్లాంటి అమ్మవారు ఇక్కడ. ఆ అమ్మవారి దగ్గర వాడు ఎరగడము, ఫిర్బీ అసలు మేము అందరం కలిసి చంపేటోళ్ళం అని చంపకుండా ఏం చేసినామంటే పోలీసు వాళ్ళు ఎవరో మనోళ్ళే లోకల్లో ఇచ్చిర్రు, లేకపోతే ఆయన సంపాదించుండే అని. ఆ పెద్ద విషయం కాదు. ఏముందా నా సంవత్సరం అంటే జైలు ఉంటాం, దాని తర్వాత బయట వస్తాం. వాడు అట్లే తెగిడుస్తుండు, మనం కూడా తెగిడి వాళ్ళ ఏం లేదు. వాడు చేసే పని ఏంది, మనల్ని మభ్యపరపడం అంతే. మనం ఏం చేస్తామో వాడు ఇట్లాంటి ఎందుకు ఇది ఇలాంటివి చేస్తే వాళ్ళకి ఏమొస్తుందని చేస్తారు. హనుమంతుని విగ్రహం విడగొట్టిర్రు, ఆడ కూడా బజరంగ్ దళాలు వచ్చిర్రు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు వచ్చిర్రు. మరి అక్కడ చుట్టుపక్కల ఉన్న వార్డ్ మెంబర్ ఏమైండు, సర్పంచ్ ఏమైండు, కౌన్సిలర్ ఏమైండు, కార్పొరేటర్ ఏమైండు, ఎమ్మెల్యే ఏమైండు. ఇక్కడ పార్టీతో సంబంధం లేదన్న. ఓపెన్ ఛాలెంజ్ ఇది, పార్టీతో సంబంధం లేదు. నువ్వు ఉన్నావంటే నీ ధర్మం కోసం పనిచేయి, ఆ ధర్మం నీ ఎంబడి కాపాడుతున్నా. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే ముత్యాలమ్మ టెంపుల్ ఇష్యూ ఫస్ట్ అది సాల్వ్ చేయరు, దాని తర్వాత ఈ లుచ్చనా కొడుకుని లోపడే గుద్దలు దానురు, అంతే, ఏం లేదు. ఓకే రైట్, విన్నర్ కదా ఏం చెప్తా ఉన్నారు. ఎందుకంటే ముత్యాలమ్మ టెంపుల్ ఇష్యూనే ఇప్పటి వరకు ఏం సాల్వ్ చేయలేదు, ఇంకా అట్లానే ఉంది, ఇంకా ఏం చేస్తారు వీళ్ళు అని క్వశ్చన్ చేస్తా ఉన్నారు. చూద్దాం ఎక్కడి దాకా వెళ్తుంది ఏంటి అనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మరి ఎలాంటి శిక్షలు వేస్తారు, రేపొద్దున ఏం జరగబోతుంది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.